ఫస్ట్లీ టాకింగ్ అబౌట్ కోనా గారు, ప్రతి సినిమాకి ఆయనకు ఒక ప్లాన్ ఉంటుంది, ఒక స్కెచ్ ఉంటుంది. అంటే ఈ సినిమా ప్రతి సినిమా అంటే ఒక బాల్ లాగా ఉంటుంది, ఆయన బౌలింగ్ అనమాట ఆడియన్స్కి. సో ఈసారి గూగుల్ చేస్తున్నారా ఎట్లా పడేస్తారు ఆడియన్స్ని, ఒక స్కెచ్ చేస్తారు ఆయన. దిస్ ఈజ్ లుకింగ్ లైక్ అ టెరిఫిక్ స్కెచ్ బికాజ్ ఇట్ హ్యాస్ సమ్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆది, తాప్సీ అండ్ రితిక అంటే ముగ్గురు అబ్సల్యూట్లీ రాక్ సాలిడ్ పర్ఫార్మర్స్. సో ఇంత మంచి టాలెంట్ ఉన్న ముగ్గురు ఆర్టిస్ట్ కావాల్సి వచ్చిందంటే కథలో ఎంత విషయం ఉందనేది డెఫినెట్గా గేజ్ చేయొచ్చు. అండ్ ద ట్రైలర్ లుక్ వెరీ ఇంట్రెస్టింగ్ అన్న. సో దట్స్ వన్ థింగ్. సో ఇట్స్ ఎ థ్రిల్లర్, యూ హ్యావ్ 3 పవర్ హౌస్ యాక్టర్స్ అండ్ గ్రేట్ మ్యూజిక్. ఇంకేం కావాలండి మనకి? సో ఐ కాంట్ వెయిట్ ఫర్ దిస్ ఫిల్మ్ and I hope it's another big blockbuster for Konana and another feather in all your fine caps. తాప్సీ ఆల్రెడీ ఇందాకే చెప్తున్నాను, అక్కడేమో హాకీ ఆడుతుంది, ఇక్కడేమో బ్యాడ్మింటన్ ఆడుతుందని. రితిక ఆల్సో జగ్లింగ్ 2 industries and as well as Adi, and that's purely because of their talent. So congratulations guys, and I wish to congratulate the director. It's a fantastic teaser, and the music director also. So my good wishes to the entire team and looking forward to the film. నీవెవరో కథ నేను కోన వెంకట్ గారి ద్వారా వినటం జరిగింది. చాలా చాలా మంచి కథ ఇది, చాలా కొత్త కథ ఇది. కంటిన్యూస్గా అన్ని ఫ్రెష్ మూమెంట్స్ వస్తూ ట్విస్ట్లు వస్తూ చాలా బాగుంది ఈ కథ. అందులో ఆది, కుమార్ బాబు, మన రవిరాజ గారి అబ్బాయి, గ్రేట్ డైరెక్టర్ రవిరాజ గారి అబ్బాయి చాలా మంచి ఆర్టిస్ట్. అలాగే తాప్సీ, రితిక, ఇంతమంది మంచి ఆర్టిస్టులు ఈ బెస్ట్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఆడియో ఎంత పెద్ద హిట్ అయిందో అంతకంటే డబల్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎంవివి గారికి మంచి పేరు రావాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ చూసిన వెంటనే సినిమా చూడాలనిపిస్తుంది. ఆ ఇంట్రెస్ట్ దాంట్లో క్లియర్గా కనిపించింది నాకు. ఫస్ట్ కోన వెంకట్ గారి గురించి చెప్పాలి. ఆయన ఎంత రైటింగ్ ఎంత బాగుంటుందో ప్లానింగ్ కూడా అంతే బాగుంటుంది. ఆయన గీతాంజలి కానీ నిన్ను కోరి కానీ ఎంత పెద్ద హిట్లు అయ్యాయో ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అలాగే ఎంవి గారికి ఆల్ ది బెస్ట్. హీరో పర్ఫార్మర్ ఆది. నేను ఎందుకు ఇవి రెండు చెప్పానంటే, నాకు రీసెంట్గా 2 ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారంటే స్క్రిప్ట్ చేస్తున్నామని చెప్పారు. ఎవరంటే ఆదితో అనుకుంటున్నాం, ఆది కోసం అనుకుంటున్నాం అని చెప్పారు. ఒక ఫ్రెండ్ చెప్పింది ఏంటంటే ఆది కోసం క్యారెక్టర్ రాసుకుంటున్నా అని చెప్పారు. ఇంకో ఫ్రెండ్ చెప్పింది ఆ క్యారెక్టర్కి ఆది కరెక్ట్ అనిపిస్తుంది నాకు అని చెప్పారు. సో ఒకళ్ళు క్యారెక్టర్కి సూట్ అవుతారు అనుకుంటే ఒకళ్ళు హీరోగా కథ రాయడం స్టార్ట్ చేశారు. సో డెఫినెట్గా ఫ్యూచర్లో చాలా చాలా పెద్ద హిట్స్, చాలా మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్. హీరోయిన్స్ తాప్సీ గారు, రితిక గారు ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ డైరెక్టర్ హరి గారికి, మ్యూజిక్ డైరెక్టర్కి, డిఓపి శ్రీరామ్ గారికి అందరికి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మేము ఈ సినిమాలో యాక్ట్ చేయలేదండి ఎవరు, కానీ ఒక మంచి సినిమా అందరికీ రీచ్ అవ్వాలని కోన వెంకట గారు చేసే ప్రయత్నానికి మా తరపు నుంచి కూడా కొంచెం సపోర్ట్ చేద్దామని వచ్చాం. బేసిక్గా ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి. మన సోగ్గాడే చిన్న డైరెక్టర్, మన కళ్యాణ్ కృష్ణ గారికి, మన జైగుల అవకుశ డైరెక్టర్ బాబీ గారికి, డాన్సింగ్ డైరెక్టర్ మల్లేని గోపిచంద్ గారికి, వీళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే అలా మొదలైన డైరెక్టర్ నందిని రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరికీ ఫస్ట్గా సార్ థ్యాంక్ యూ సార్. మీ అందరి మధ్యలో ఒక స్కిట్ చేయటం మాకు అదృష్టం. ఓకే సార్. నా పేరు రాజు, మాది కాకినాడ. అది చెప్పడానికి ఇక్కడికి వచ్చా కాకినాడ నుంచి. ఏంటి ఆది గారు, ఏంటి ఎటకారమాగా ఉందా మీకు? నేను జస్ట్ అలా కారు దిగాను. దిగితే ఈ సినిమాలో హీరోయిన్ పెప్సీ కాదు, నన్ను చూసి ఏమందో తెలిసిన ఆవిడ ఏమంది? బాబోయ్ ఏమి నీ అందం అంత. బాబోయ్ అని ఉండదు, బాబాయ్ ఏంటి నీ అందం అని ఉంటది. బాబోయ్ అంటే మీరు ఇలాగంటారు కానీ మొన్న తాపేశ్వరం వెళ్ళాను, మా సొంత ఊరు పక్కన ఊరు. అయ్యో, నన్ను చూసి ఆయన ఏమన్నాడో తెలిసిన? మడత కాజా అన్నాడు తెలిసిన. ఒక్కసారి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కది మడత కాజా అయి ఉండదు, ముడత కాజా అయి ఉంటది. ఈ మొహం చూసారా? పదహారు టైర్ల లారీ కింద ఒక నిమ్మకాయ ఒకేసారి దొక్కేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటది. ఆత్రేయపురం షూటింగ్కి వెళ్తే నన్ను అందరూ ఏమంటారో తెలిసిన? అప్పుడే తీసిన పూతరేకలాగా ఉన్నావురా అంటారు. వాళ్ళను ఉండమనే ఎల్లమనేరా ఇవన్నీ చెప్తా. తుప్పు పట్టిన ఇనప రేకులాగా ఉంటావు, నువ్వు పూతరేకేంటిరా? సరే కానీ అది
ముదిరిపోతున్నావు అంటున్నావు కాబట్టి పెళ్లి చూపులకి వెళ్దాం, తోడు రావచ్చు కదా. ఎన్ని పెళ్లి చూపులు చేసుకుంటావురా? అడిగాడు కదా ఆయన మొన్న ఒక పెళ్లి చూపులకి తీసుకెళ్ళానండి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. ఏంటా విషయం అని ఆరాధిస్తే 20 సంవత్సరాల క్రితం దాన్ని చూడడానికి కూడా వెళ్ళాడంటే. ఒరే అదే దాన్ని చూస్తున్నాను, వీళ్ళందరూ ఉన్నారని కూడా నిష్ఠాసారం ఏంటి పైకి వస్తున్నావేంటి? చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు ఇద్దరితో పరిచయం ఉందని ఫోన్లో మాట్లాడా. ఇటు ఫోన్లో మాట్లాడావా? ఏమన్నారా? రాంగ్ నంబర్ పెట్టేయమన్నారు. ఏమంటారా? నాకేమన్నా చుట్టాలా ఏంటి వాళ్ళు? నీతో మాట్లాడటం సరే గానీ ఆది గారు బాడీ చూడరా, ఆ స్టైల్ చూడరా. 6 అడుగులు ఆయనకేమి. ఆయన చూసినప్పుడల్లా నేను ఆయనకిలాగా అవ్వాలంటే ఏం చేయాలరా? రవిరాజప్ప గారి, పినిశెట్టి గారికి పుట్టాల్సిందే, ఆప్షన్ లేదు. ఆయనలాగా అవ్వాలంటే ఆయనకే పుట్టాలి. ఇంకే సరే గాని మన ఆర్టిస్ట్ ఇంకొకడు ఉన్నాడు. వీడేం చేస్తాడు? అయ్యో బాబు, ఐఫరాది రేజింగ్ రాజులో డైలాగ్ చెప్పాడంటే. డైలాగ్ మామూలుగా చెప్పడు. చెప్పు. ధర్మ పరిపాలన ధురంధరుండా, సకల పాప శిక్షణ దక్షుండా, సుబ్బారావు కొట్లో సున్నుండా. నీ డైలాగ్ లేకుండా నువ్వు వెనకుండా డైలాగర్ అది. చాలా బాగా చెప్పాను కదా. ఏం చెప్పావురా? అదేదో తరపడ చెప్తున్నావు. కాదు ఉదయం నుంచి డల్ కనపడుతున్నారండి. ఏం లేదురా, వాడు ఎవడో ఫేస్ కి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటానంటే 2 లక్షలు అప్పించా. తీరా ఇప్పుడు అప్పు వసూలు చేద్దాం వెళ్తే వాడు ఫేస్ గుర్తుపట్టలేకపోతున్నా. తలక దెబ్బేటి ఇందా దారిలో వచ్చాడు, పూలు పడ్డాయి కదరా. పూలు పడితే దెబ్బ తగిలిద్దా? ఆ పూలు పూల కుండీలో ఉన్నాయిరా, తగలదా? మరి ఒళ్ళు అంత దెబ్బలేటు? రాత్రి మా ఆవిడ బట్టలు ఉతికిందిలే. మీ ఆవిడ బట్టలు ఉతికి దెబ్బలు వెళ్తా? నా ఒంటి మీద ఉన్నప్పుడే ఉతికిందిరా. అన్ని చెప్పాలి. ఒంటి మీద ఉండగానే ఉతకాల నిన్నైతే. కానీ నాకు గోల్ ఉంది ఆది గారు. ఏంటది? గది నిండా ఏసీ ఉండాలండి. ఆ గది నిండా డబ్బులు ఉండాలండి. నేను ఏం చేసినా ఎవడు అడగకూడదు. గది నిండా ఏసీ ఉండాలి, డబ్బులు ఉండాలి. నువ్వేం చేసినా ఎవడేం అడగ. ఏటీఎంలో సెక్యూరిటీ గార్డుగా చేరురా, ఇవన్నీ ఉంటాయి. అలాంటిది కాదు కానీ ఇదిగో, ఎవడ పని ఆడు చూసుకుంటూ నా టేబుల్ మీద డబ్బులు వచ్చే. ఏంటి? ఎవడ పని వాడు చూసుకుంటూ నీ టేబుల్ మీదకి డబ్బులు రావాలా? సులభ కాంప్లెక్స్ దగ్గర కూర్చో. వద్దులే, ఎవడ పని వాడు ఉండదు కలెక్షన్. సరే, మామూలుగా ఒకవేళ ఈ నీవెవరో సినిమాకి ఒక 2 ఆర్టిస్టులను ఎవరైనా ఆడిషన్ చేయాల్సి వస్తే మన కోనా వెంకట గారి రికమెండేషన్ మీద ఒక ఆర్టిస్ట్ వస్తున్నాడు. ఆడిని నేను సింపుల్ క్వశ్చన్లు అడిగి ఎలాగోలాగా ఈ సినిమాలో పెట్టిద్దామని ట్రై చేస్తా. ఇంకొకడు నార్మల్గా వస్తున్నాడు, వాడిని మాత్రం కష్టంగా అడిగి అసలు వాడు ఈ సినిమాలో ఉండకుండా చేస్తా. చూద్దాం అది ఎట్లా. అరే ఏం పర్వాలేదురా. ఏంటి కోన వెంకటరా, మనం ఎంత చెప్తే అంతరా. మనం ఏంటనుకన్నా ఫస్ట్ మనకి చెప్తాడు లైన్ వచ్చి, ఆ లైన్ ఎలా రాయాలో మనం చెప్తూ ఉంటాం. సార్ నమస్తే. సార్ నమస్తే. చాలా బాగున్నారు సార్. ఫేస్కి ఏం వాడుతుంటారు? ఏమి వాడినాం, ఏదో ఒకటి వాడి చావండి, చూడలే చేస్తున్నాం. సర్లే, కోన వెంకట గారి తాలూకు ఇక్కడ. అందుకే ఫిక్స్ అయ్యారు కదా, రండి కొంచెం చూసుకుంటా మిమ్మల్ని. రండి. ఓకే ఓకే ఓకే. ఏం లేదు, చాలా సింపుల్ గా అడుగుతాను. అవి చెప్పేస్తే ఆటోమేటిక్ గా నీకే క్యారెక్టర్. ఓకే 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 ఓకే. సార్ నమస్తే సార్. ఎవడరా నువ్వు? ఇంటర్వ్యూకి వచ్చానండి. ఏ టైంకి రమ్మన్నాను? 9 గంటలకి. మరి 8ంటికి వచ్చావు. టైం సెన్స్ లేదా? కూర్చో, ఓపుకుంటూ వస్తారు. సార్ మీకు నుంచో పెడతావా? లేదు, కోన వెంకట గారి తాలూకా ఇక్కడ. ఓకే, డిస్టెంట్ మెయింటైన్ చేయరు. కోన వెంకట గారి తాలూకా. సార్ మీరు చెప్పండి. నువ్వు కూడా మెయింటైన్ చేయి. నేను కూడా. కోన వెంకట. ఓకే సార్, సింపుల్ ప్రశ్న అడుగు. నవరసాలు ఎన్ని? ఒరే ఆర్టిస్ట్ అనేవాడికి నవరసాలే తెలియదురా నీకు. చింతపండు రసం, ఎల్లుల్లిపాయల రసం, ఆ మ్యాంగో కాదు సార్, నవరసాలు ఎన్ని? ఎన్నంటే ఏం చేస్తున్నావురా? నవ్వమన్నారు కదా. అది కాదురా, హిందీలో నవ్వు అంటే ఎంత? తెలుగు వచ్చి ఉంటే హిందీ కాక ఎందుకురా, హిందీలోనే చెప్తుంది కదా. ఇప్పుడు 10లో నుంచి 1 పోతే ఎంత? అంత యదవన కింద కనపడుతున్నా నీకు. చెప్పండి. 10లోంచి 1 పోతే ఎంత? 0. కోన వెంకట గారి రికమెండేషన్ మీద వచ్చా. డౌటా? నీకు దండం పెడతారా? ఎంత? అంతే. నవరసాలు 9 అంటే బాబోయ్. ఇన్ని క్లూలు ఎత్తే ప్రపంచంలో ఏదన్నా చెప్పరా? అడగండి సార్. నువ్వు చెప్పు. అన్ని చెప్తావా? అన్ని చెప్తానండి. ఏది అడిగినా. మగధీరాలో రామ్ చరణ్ ఎంత మందిని చంపాడు? 100 మందిని. వాళ్ళ పేర్లు, వాళ్ళ ఆధార్ కార్డు నంబర్లు చెప్పరా. చాలా కష్టం రా. తెలివితేటలు ఇక్కడ ఉండాలి, వచ్చేయడం కాదు, ఊపుకుంటాను. అడుగు. నెక్స్ట్ ఏంటి నీ రెండో ప్రశ్న? అడుగు 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 అడుగు. ఖడ్గం సినిమా చూసావు కదా, అందులో టెర్రరిస్ట్ క్యారెక్టర్ చేసింది ఎవరు?
వాడు నాకంటే తోపా? మీకంటే తోపు కదా. కోన వెంకట గారి తాలూకు ఎక్కడ? ఓకే. వాడికి కొంచెం గడ్డ ఉంటది కదా. 50% చెప్పేశాడు. అప్పుడప్పుడు టీవీలో కనిపిస్తాడు కదా. 75% చెప్పేశాడు. మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ గారు టెర్రరిస్ట్ ఏంటి సార్? అడిగినందుకు నన్ను చెప్పినందుకు మిమ్మల్ని ఇద్దరిని బొక్కలేస్తారు. అది ఖడ్గన్ సినిమాలో షఫీ ఎంట్రుకలు. ఒరే ఈ సినిమా 100 రోజులు ఆడేస్తా, నువ్వు లెక్కటి. సూపర్ సార్. థ్యాంక్ యూ. క్యారెక్టర్ మీదే. ఓకే. మీరు వచ్చి ఎప్పుడైనా చేసుకోవచ్చు. యూ కెన్ గో. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎంత బాగా చెప్పారు కదా. మీ పేరు ఏం పేరండి? మిరపకాయల యాదగిరి. ఏం పేరు? మిరపకాయల యాదగిరి. మిరపకాయలు ఎట్టిన ముందు ఎట్టుకున్నారా? వెనకాల ఎట్టుకుంటే మండుతారే యాదవా. నీకు పెట్టాలి రావు బత్తాడు మిరపకాయలు. అబ్బోయ్, మొత్తానికి స్టేజ్ మీద రచ్చ చేసి వెళ్ళారా. థ్యాంక్ యూ సో మచ్ హైపర్ ఆది అండ్ టీమ్. అండ్ డెఫినెట్గా మీరు ఎప్పుడు స్టేజ్ మీద ఉన్నా, బుల్లి తెర మీద ఉన్నా, వెండి తెర మీద ఉన్నా, ఆ నవ్వులు. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ sir, thank you so much for having us here. The pleasure is ours to be here. And మూవీ ట్రైలర్స్, ప్రోమోస్ అన్నీ చాలా ప్రామిసింగ్ ఉన్నాయి. క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం ఎంఏవి గారి సినిమాల్లో, కోన గారి మూవీస్లో ఉన్నదే అది. ఒకటి కథ, రెండు క్వాలిటీ, ఇవి ఎప్పుడు కాంప్రమైజ్ కావు. సో ఈ మూవీలో కూడా అదే మ్యాజిక్, అదే క్వాలిటీ, ఆ కథ చాలా బలంగా ఉంటుందని చెప్పేసి నమ్ముతున్నాను. నమ్మడమే కాదు, కనిపిస్తుంది కూడా. అండ్ 24th అది ప్రూవ్ అవబోతుంది. అండ్ వన్ పర్సనల్ థింగ్ షేర్ చేసుకోవాలి. అండ్ మా మూవీ అన్నది కోన గారు ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ దట్స్ వెరీ బిగ్ హెల్ప్ ఫర్ అస్. మామూలుగా చిన్నప్పుడు ఒక కథ చెప్తారు మనకి, ఏంటంటే సంచులుంటే సంచుల్లో అన్ని క్రాబ్స్ ఉంటాయి. ప్రతి సంచిలోంచి క్రాబ్స్ అన్ని బయటకు వచ్చేస్తుంటే ఒక సంచికి మాత్రం కాపలా ఉండదు. అది ఎందుకు అని చెప్పేసి అడిగితే, అది ఇండియన్ క్రాబ్ సార్, బయటికి రావాల్సిన అవసరం లేదు, ఒకటి పైకి వస్తుందంటే ఇంకోటి పట్టి లాగి మళ్ళీ లోపలికి పడేస్తుంది అని చెప్తారు. ఆ కథ ఇప్పుడు అబద్ధం అనిపిస్తుంది. ఎందుకంటే నాలాంటి ఒక చిన్న పీత పైకి రావాలనుకుంటే ఆయన లాంటి పెద్ద చేతులు పైకి లాగుతున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ కోనా సార్. అండ్ అంతకంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీతో కలిసి ఓ సినిమా పనిచేయాలి త్వరలో అని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. A very best of luck to the team of Nee Evro. I'm very pleased to be here today. Best of luck to Tapsi ma'am, Ritika ma'am and Adi sir. By the looks of the trailer, this is going to be a very big success, I can guarantee, and I'll definitely go watch the movie. Thank you for having us here. అలానే వేడికి ముందున్న పెద్దలందరికీ నమస్తే. ఎంబీవీ సినిమాపై బ్యానర్పై నీవెవరో ట్రైలర్ చూస్తుంటేనే ఎక్స్ట్రాడినరీ ఉంది. మంచి థ్రిల్లరు, అలానే మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. నేను ఇంకొక ప్రోమో కూడా చూసాను వెనెల్ కిషోర్ది. మంచి థ్రిల్లర్తో పాటు మంచి సీట్ ఎడ్జ్లో నవ్వించబోతున్నారని అనిపిస్తుంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ కోన వెంకట్ గారి గురించి చెప్పాలి. కోన గారు ఆయనకున్న ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ రైటర్గా, ఆయనకి ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 25 years ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఒక మంచి, మామూలుగా మేము అందరం అనుకుంటూ ఉంటాం కోన గారు కథని బాగా జడ్జ్ చేస్తారు. అంటే ఆయన కోన గారు కథ విన్న వెంటనే ఈ స్క్రిప్ట్ వర్కౌట్ అవుతుంది అని ఆయన జడ్జిమెంట్ ఎప్పుడు బాగుంటుంది. తర్వాత ఆయనకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఒక మంచి స్క్రిప్ట్ ఎన్నుకొని దానికి మంచి టెక్నీషియన్స్ని సెలెక్ట్ చేసుకొని చాలా చూజీగా మంచి బడ్జెట్లో చేస్తూ గీతాంజలి, తర్వాత నీవెవరో, తర్వాత నిన్ను కోరి అన్నీ ఒక మంచి సినిమాలు చేస్తూ వస్తున్నారు. అంటే ఆయన టేస్ట్ తెలుస్తూ ఉంది. ఈ సినిమా కూడా ఒక మంచి స్క్రిప్ట్ తోటి ఒక కొత్త డైరెక్టర్ని, హరి అనే డైరెక్టర్ని, మంచి టెక్నీషియన్స్, విజువల్స్ చూస్తుంటే ఫ్యాంటాస్టిక్గా ఉన్నాయి. శ్రీరామ్, కెమెరామెన్ శ్రీరామ్, ఎక్స్ట్రాడినరీ విజువల్స్. తర్వాత ఫైట్స్ కూడా చాలా స్లీక్గా ఉన్నాయి చూస్తూ ఉంటే. వెంకట్ చేసినట్టున్నాడు, చాలా బాగా చేశాడు. ఒక మంచి టీం తోటి వస్తుంది ఈ సినిమా. అలాగే నాకు రవిరాజా పినిశెట్టి గారు అంటే బాగా ఇష్టం. ఒక మంచి డైరెక్టర్, ఆయన కమర్షియల్ డైరెక్టరు,
మా డైరెక్టర్స్లోనే ఒక కింగ్ లాగా ఉండేవాడు ఆయన సెట్లో. వాళ్ళ అబ్బాయి ఆది నాకు పర్సనల్గా చాలా ఇష్టం. తను ఆర్టిస్ట్గా కూడా చాలా మంచి సినిమాలు చూజీగా చేసుకుంటున్నాడు. సరైనోడు కానీ, తర్వాత రంగస్థలం కానీ, నిన్నుకోరు కానీ, మంచి ఆర్టిస్టు. తను మంచి వాయిస్ తంది. నా ఆర్టిస్ట్గా కూడా నేను తనకు పెద్ద ఫ్యాన్ని. అంటే చాలా సెటిల్డ్గా చేస్తాడు. ఒక మంచి స్క్రిప్ట్ తోటి వస్తున్నాడు. అలానే తాప్సీ గారు, రితిక, అందరూ మంచి ఆర్టిస్టులు. ముగ్గురిని చూస్తూ ఉంటే ఒక మంచి సినిమా మనం చూడబోతున్నాం అనిపిస్తుంది. డెఫినెట్గా ఈ సినిమా అందరికీ మంచి సినిమా అవ్వాలి. అలానే మ్యూజిక్ చూస్తుంటే చాలా బాగున్నాయి. ఆడియో అచ్చు అన్ను ప్రసన్న చేసిన ఆడియో చాలా బాగుంది. అలానే మా భాస్కర్ భట్ల రాసిన సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఆల్ ద వెరీ బెస్ట్ టీమ్. అలానే ఎంబీవి సత్యనారాయణ గారికి, కోన గారు, మంచి కాంబినేషన్ వీళ్ళు. ఈ సినిమా కూడా మంచి లాభాలు రావాలి మీ అందరికీ. అలాగే మంచి సినిమాలు ఇంకా ఎన్నో తీయాలి. ఇంకా చాలా మందిని మీరు ఇలానే పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గోపి గారు. థ్యాంక్ యూ సో మచ్. మిత్రులకి, మిగతా గెస్టులందరికీ నమస్కారం చెప్తున్నాను. ముందుగా కోన వెంకట గారు, నాకు ఈవెంట్కి రాగానే ముందు నాకు జర్నీలో వస్తున్నప్పుడు నాకు ఆయన మీద కోపం వచ్చింది, కుళ్ళుగా ఉంది. ఎందుకంటే జైల్లో కూర్చున్న తర్వాత, మా ట్రావెలింగ్ తర్వాత నేను మళ్ళీ స్క్రిప్ట్ పనిలో పడిపోయాను. ఈ లోపు వచ్చేసరికి ఆల్రెడీ ఒక సినిమా తీసేసి రిలీజ్ పనిలో ఉన్నాడు ఆయన. అంటే ఇంత ఫాస్ట్గా మళ్ళీ ఒక మంచి సినిమా, క్వాలిటీ సినిమా తీయటం చిన్న విషయం కాదు. అలానే గీతాంజలి తర్వాత, నిన్ను కోరి తర్వాత ఎంబీబీ గారు, కోన వెంకట్ గారి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. ఈ సినిమా పోస్టర్ చూడంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ ఖచ్చితంగా అవ్వద్దని చెప్పడానికి ముగ్గురు ఆర్టిస్టులు, మెయిన్ ఆర్టిస్టులు, ఆది గారు, రితిక అండ్ తాప్సీ. అంటే ఖచ్చితంగా స్క్రిప్ట్ బాగుంటేనే చేసే ఆర్టిస్టులు వీళ్ళు. అంటే రంగస్థలంలో ఒకలాగా చూసాం ఆది గారిని, తర్వాత సరైనలో ఒక విలన్ ఇంత అందంగా ఉంటాడు అన్నట్టు చూసాం. అండ్ నౌ ఒక బ్లైండ్ క్యారెక్టర్, ఓ థ్రిల్లర్, ఓ కంప్లీట్ లవ్ స్టోరీ చేస్తున్నారు ఆది. మన ఆది గురించి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ బయట ఒక చిన్న కంప్లైంట్ లాగా నేను విన్నా. ఏంటంటే చిన్న చేజ్ అంట, చేజ్కి కూడా ముందు ఫైట్ మాస్టర్, కెమెరామెన్ వచ్చి ఆయనకి కన్వే చేయాలంట. నాకు ఫస్ట్ అది కంప్లైంట్ లాగా అనిపించలేదు. నిజంగా ఆ డెడికేషన్ నచ్చింది. అది తెలుసుకొని నిజంగానే దానికి ఎంతసేపు రన్ చేయాలి, ఆ ఫుటేజ్ ఎంత అవసరం అని తెలుసుకొని చేస్తున్నావు బ్రదర్. అందుకనే మేబీ ఆ డైరెక్టర్ గారు గొప్ప లిజెండ్ డైరెక్టర్ కొడుకు కాబట్టి నీకు ఆ క్వాలిటీస్ వచ్చి ఉంటాయి. సో మిగతా అందరికీ, క్యాస్ట్ అండ్ క్రూకి హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు అండ్ ప్రసన్న, గ్రేట్ వర్క్. తర్వాత సాయి శ్రీరామ్ స్పెషల్గా చెప్పాలి, విజువల్స్ అన్ని ఫ్యాంటాస్టిక్గా ఉన్నాయి బ్రదర్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. ఆది గారికి, తాప్సీ అండ్ రితిక, వచ్చిన పెద్దలందరికీ నమస్తే. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ని ఎలివేట్ చేసే సాంగ్, అంటే అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిది అనే సాంగ్ రాశాను. రాక్షసి ఎవడైనా నిన్ను చూసి వెనకే పడ్డాడు అంటే పడిపోయినట్టేగా పులి నోటిలో, మనసార నిన్ను నమ్మి మనసే ఇచ్చాడు అంటే వాడింక ఊగేది ఉరితాడులో. రాక్షసి అందాల రాక్షసి, ప్రేమంటే ఆట కాదు ఓ ప్రేయసి. రాక్షసి అందమైన రాక్షసి, చేతుల్లో చూపుతావు ఆ రోదసి అని ఒక పాట రాశాను. సో ఈ కథను అంత బాగా నాకు వివరించి చెప్పిన కోన గారికి, హరి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వెళ్తున్న సినిమా ఇది. అందుకే ఆది గారు బ్లైండ్గా నమ్మారు ఈ కథని. సో బ్లైండ్ క్యారెక్టర్ చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎంవీవి గారి ఖాతాలో మరో మంచి విజయం నమోదు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మాట దాచింది నీ మౌనము, అది వింటోంది
మా కుమార్ బాబు దీంట్లో కుమ్మేయాలని కోరుకుంటూ, అలాగే తాప్సీ గారు, రితికా సింగ్, రెస్ట్ ఆఫ్ ద క్రూ అందరికీ, క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ద బెస్ట్. డెఫినెట్గా ఇది చాలా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. Thank you, Ravi Garu. Thank you so much. So, Bharat Chaudhary. On the dais and forever in real life too. Thank you and congratulations for a fantastic hit called Neve Evero. Love you, baby. 4th నీవెవరు మూవీ పెద్ద హిట్గా చూడబోతున్నాం. చాలా బాగా వచ్చింది మూవీ. ఇందులో ఆది పినిశెట్టి గారు, సరైనోడు, రంగస్థలం, నిన్ను కోరి కంటే ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఇక్కడ. అదే తాప్సీ గారు, రితికా సింగ్ వాళ్ళైతే చెప్పక్కర్లేదు, ముగ్గురు ఒకళ్ళ మించి ఒకళ్ళు పోటీ పడి నటించారు. ఇక కోన వెంకట గారు, ఆయన గురించి మనం చెప్పక్కర్లేదు. ప్రతి సినిమా ఎంతో శ్రద్ధతో ఆయన చేస్తారు వర్క్. అదేవిధంగా ఈ సినిమాలో మరీ చాలా జాగ్రత్తలు తీసుకుని సినిమాని చేయడం జరిగింది. అదే హరినాథ్ డైరెక్టర్ గారు చాలా జాగ్రత్తగా దీన్ని చేశారు. కెమెరామ్యాన్, మ్యూజిక్ డైరెక్టర్స్ అన్నీ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది ఫిల్ము. 24th ఈ మంత్ ఇది పెద్ద హిట్ అవబోతుంది. డెఫినెట్గా సినిమా మా ఎంవివి బ్యానర్లో కోన వెంకట గారు దీంట్లో బాగా రికార్డు స్థాయిలో ఉంటుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సోదరులకు, పెద్దలకు, ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, అండ్ ఆల్ మై యాక్టర్స్ అండ్ ఆల్ ది టెక్నీషియన్స్. 2 days to go. Please watch the film and help us in promoting the film. Really appreciate your time. Thank you so much for coming here today. All I can say right now is that there are just 2 days to go for the film to release. So please go watch it, and I hope you have a great time at the cinemas. Thank you so much. Yesterday nunchi promotions lo చెప్పి I think I'm now getting a little tired of talking about my film. I think 2 more days, Friday nunchi meere cheptaru how it is good or it's not good. Ilanti speeches ki alvat ledu naku ippudu. I think so I'm very bad with speeches, so I'll just say I'm very nervous, very anxious. I will wait for your response, that's all. And thank you so much for everyone to come here and give us your valuable time. Thank you everyone, whoever's part of this film. It's a teamwork, guys. I mean, if you like the film, it's because of all of us. Thank you. Adi? ఒకటే చెప్తా, ఇందులో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ అంటే కాంట్రిబ్యూషన్, వాల్యూ ఆఫ్ టెక్నీషియన్స్, వాల్యూ ఆఫ్ యాక్టర్స్ అంటే ఏంటో చూపించే సినిమా మాత్రం అవుతుంది. ఒక లైబ్రరీ ఫిల్మ్ అవుతుంది ఇది. ఫర్ ఎవ్రీ క్రాఫ్ట్, 24 క్రాఫ్ట్స్లో ఎవ్రీ క్రాఫ్ట్ ఇప్పుడు మీ అందరు చూసారు సెట్ మేకింగ్. సో ప్రతి డిపార్ట్మెంట్, మా ఆర్ట్ డైరెక్టర్ చిన్న కానీ, మా ఫైట్ మాస్టర్ వెంకట్ కానీ, మా కెమెరామ్యాన్, మా డిఓపి సాయి శ్రీరామ్, అలాగే ప్రదీప్ ఎడిటర్, ఎవ్రీ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్స్ మా సిస్టర్ నీరజ కోన, ప్రతి క్రాఫ్ట్, ఎవ్రీ క్రాఫ్ట్ చాలా వాళ్ళు 100% డెడికేషన్ తోటి చేసినప్పుడు నథింగ్ కెన్ గో రాంగ్. అండ్ అబౌవ్ తాప్సీ, see people, they talk generally when you are around, when you are sitting in front, but I've already spoken a lot about you when you are not here. లాస్ట్ ఈవెంట్లో నేను చెప్పాను, తను దీన్ని ఓకే చెప్పుండకపోతే ఐ వుంట్ హావ్ డన్ ద ఫిల్మ్ అని. సో అండ్ తన చాయిస్ ఆఫ్ ఫిలిమ్స్, తన చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్స్ గురించి కూడా చెప్పాను. సో దానికోసమైనా సినిమా ఆడుతుంది అనుకుంటాం. అండ్ డెఫినెట్గా మేమందరం ఇప్పటికే ఐ థింక్ 2-3 షోస్ అయిపోయాయి. సో అందుకనే అందరి ఫేస్లో గ్లో. ఇప్పుడు నన్ను ఎవరన్నా ఈ 20 years ఆఫ్ యూ జర్నీలో నువ్వేం సంపాదించుకున్నావు అంటే, నేను నా ఆస్తులు కన్నా నువ్వే సంపాదించుకున్నావు అంటే, నేను ఒక బాబీని సంపాదించుకున్నాను, ఒక హరీష్ శంకర్ని సంపాదించుకున్నాను, ఒక గోపీచంద్ మల్లేని సంపాదించుకున్నాను, ఒక దశరథ్ లాంటి ఫ్రెండ్స్ని సంపాదించుకున్నాను, ఒక గోపిమోహన్ లాంటి ఫ్రెండ్స్ని సంపాదించుకున్నాను. ఇది నా ఆస్తి.
ఇంతకు మించి మీ అందరి యూనో ఆల్ యాక్టర్స్ కాన్ఫిడెన్స్, మీ నమ్మకాన్ని సంపాదించుకున్నా. నేను ఒక స్క్రిప్ట్ తోటి నేను వెళితే కైండ్ ఆఫ్ అంటే నా సెన్సిబిలిటీస్ని నమ్మి ఈ 20 yearsలో 90% సక్సెస్ ఇచ్చారు. సో థ్యాంక్స్ టు ఆల్ ద యాక్టర్స్ అండ్ తాప్సీ కానీ, ఎస్పెషల్లీ మా ఆది, అలాగే రితిక, వీళ్ళ గురించి కూడా చెప్పాను లాస్ట్ టైం, ఫర్ ట్రస్టింగ్. దీన్ని రిలీజ్ వరకు దీన్ని భుజం మీద మోసుకెళ్తాడు, నాట్ ఓన్లీ క్రియేటివ్లీ. సో దీనికి అంతటికి కారణం ఏంటంటే నా వెనకాల ఉన్న అండ ఎంవివి గారు, ఆయన బలం. సో కేవలం ఆయన అండ చూసుకొని నేను రెచ్చిపోతుంటా. సో హీ నెవర్ స్టాప్స్ మీ. దీనికి ఎంత, ఏంటి, ఎందుకు, ఆయనకి క్వశ్చన్ వేయడం తెలియదు. ఐ థింక్ అసలు ఆయన లైఫ్లో క్వశ్చన్స్ ఉండవు అనుకుంటా. సో ఇప్పుడు ఆ స్మైల్ తప్ప. సో థ్యాంక్స్ అలాట్ ఎంవి గారు. మీకు, నాకు, ఇందులో పనిచేసిన మనందరికీ ఇది చాలా గొప్ప సినిమా అవుతుంది. మా డైరెక్టర్ హరికి కూడా ఒక గొప్ప మైల్ స్టోన్ ఫిల్మ్ మాత్రం ఖచ్చితంగా అవుతుంది. ఇది ఆఫ్టర్ 3-4 షోస్ తర్వాత thousands of hours ఇన్ ద ఎడిట్ రూమ్ స్పెండ్ చేసి మా ప్రదీప్ అసలు ఈ సినిమా ఈ షేప్, ఇప్పుడు మీరు చూసిన ట్రైలర్ కానీ, ఈ సినిమా ఈ షేప్లో రావడానికి కారణం కానీ, అంటే ఒక మనిషి దాదాపు 40 days ఒక రూమ్లో అతన్ని పెట్టి తాళం వేసేసాం. thousands of hours అంత డెడికేటెడ్గా ప్రతి టెక్నీషియన్ ఇందులో పనిచేశారు. కాబట్టి ఎందుకంటే కష్టం అన్నది కష్టం వృధా కాదు. మేము ఆల్రెడీ చూసాం దశరథ్. నాకు దశరథ్ మీద ఒక నమ్మకం, ఒక భయం, రెండు. ఏంటంటే తను ఎవరన్నా కానీ నిర్మోహమాటంగా మాట్లాడతాడు. అందుకనే ఫస్ట్ షోకి దశరథ్ని పిలిచా. దశరథ్, గోపీమోహన్, హేమంత్ మధుకర్ నా క్లోజ్ ఫ్రెండ్స్. నన్ను ప్లీజ్ చేయడం కోసం కాకుండా దీంట్లో ఉన్నట్టుగా మాట్లాడతారు. అందుకని వాళ్ళు పిలిచాను. వాళ్ళు చెప్పిన రిపోర్ట్ వింటే మరి ఇది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అని, బట్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ పాజిటివ్ ఫిలిం. అండ్ ఎస్పెషలీ రామ్ చరణ్కి మా స్పెషల్ థ్యాంక్స్ యూనిట్ తరఫున, మా బ్యానర్ తరఫున. ఎందుకంటే ఇవాళ చిరంజీవి గారి బర్త్డే. ఆయన బర్త్డే సందర్భంగా తను పైగా షూటింగ్ కూడా లో ఉండి మమ్మల్ని పిలిపించి అక్కడికి మేము అడగంగానే సో తను ఆ ట్రైలర్ లాంచ్ చేశాడు. సో తనకి నా స్పెషల్ థ్యాంక్స్. అండ్ వచ్చిన అందరి గెస్ట్లకి, ఇందులో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్స్కి అందరికీ థ్యాంక్స్ అలాట్. 24th August మా లైఫ్స్లోనే చాలా మెమరబుల్ డేగా అది ఉండిపోతుంది. అందులో ఎటువంటి సంతోషం మాత్రం లేదు. ప్లీజ్ ఎంజాయ్ ది ఫిలిం. థ్యాంక్ యూ. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు ఈ స్టేజ్ మీద ప్లస్ మమ్మల్ని విష్ చేయడానికి వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. వి విల్ నెవర్ ఫర్గెట్. అండ్ ఈ మాయ పేరేమిటో మీ ట్రైలర్ చూశాను. వెరీ వెరీ నైస్ అండ్ ఆల్ ది బెస్ట్ బ్రదర్. మీ నాన్నగారు మాకు బాగా పరిచయం. చాలా మంచి వ్యక్తి, మంచోళ్ళకి మంచి జరుగుద్ది. గుడ్ లక్. అండ్ తులసి గారు చెప్పారు ఇందాక మీరు మధ్యలో నుంచోవాలి, మేము ఒక కార్నర్లో నుంచొని చూస్తామని చెప్పి. అమ్మ మీలాంటి వాళ్ళు లేకపోతే మేము మధ్యలోకి రాము అసలు. సో మీరు కార్నర్లో ఉంటేనే మేము మధ్యలో ఉంటాం. సో లాస్ట్ టైం ఆడియో లాంచ్ అప్పుడు మా తులసి గారి గురించి మాట్లాడతాం మర్చిపోయాను. ఈ స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు నేను కొంచెం ఆల్రెడీ చెప్పాను గజనీలా తయారవుతాను, మర్చిపోతూ ఉంటాను. ఐ హ్యావ్ దిస్ కొంచెం స్టేజ్ ఫియర్ ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది ఫస్ట్ తాప్సీ గురించి మాట్లాడారు, దాని తర్వాత తులసి గారి గురించి మాట్లాడారు. ఇట్ వాజ్ అ గ్రేట్ సపోర్ట్ మ్యామ్ మీ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి. ఇట్ యాడెడ్ లాట్ ఆఫ్ లైఫ్ టు ద ఫిలిం. థ్యాంక్ యూ. అండ్ సినిమా ఎడిటింగ్ అనేది మనం ఎప్పుడూ ఎక్కువ డిస్కస్ చేయండి. మ్యూజిక్ గురించి మాట్లాడతాం, వీ టాక్ అబౌట్ ప్రొడక్షన్ వాల్యూస్, వీ టాక్ అబౌట్ పర్ఫార్మెన్సెస్. ఎడిటింగ్ గురించి ఎక్కువ డిస్కస్ చెయ్యం బికాజ్ దాని గురించి ఎక్కువ అవగాహన కూడా మన ఆడియన్స్కి ఉండదు. బట్ ఎడిటింగ్ ఇస్ అ వెరీ వెరీ టీడియస్ టాస్క్.
మనం తీసిన ఫుటేజ్ మొత్తం ఒక రూమ్లో పడేస్తే దాన్ని కూర్చొని దాన్ని ఎలా అందంగా ఒక సినిమా చేయాలని చెప్పి ఎడిటర్ డిసైడ్ చేస్తాడు. ఈ సినిమాకి ఐ థింక్ ప్రదీప్ లేకపోతే 100% ఇంత బాగా వచ్చిండేది కాదు. థ్యాంక్స్ అ లాట్ ప్రదీప్, హార్ట్ఫుల్లీ ఐఎమ్ థ్యాంకింగ్ యూ, లవ్ యూ. అండ్ our entire team, Kona garu, then MVV garu, Hari, cameraman Sai Shriram garu, everyone, they gave a lot, more than what this film requires. And I think screen lo chusinapu meeku 100% telustundi aa grandeur kavachu and the production values. And thanks a lot Ravi sir, thanks a lot for coming. It was a surprise. Chaala రోజులు చూస్తున్నాం మిమ్మల్ని. It was a pleasant surprise. Okay, coming to actors. తాప్సీ ఈ సినిమా చేయకపోతే ఐ డోంట్ థింక్ ఈ సినిమాకి ఇంత వాల్యూ వచ్చుండేదని చెప్పి 100% నేను అనుకోవట్లేదు. షీఈస్ అ పర్సన్ హూ చూజెస్ స్క్రిప్ట్స్ బ్రిలియంట్లీ, చాలా సెన్సిబుల్గా. తను చేసిన సినిమాలు అవి ప్రూవ్ చేసినాయి, ప్లస్ ఈ సినిమా కూడా ప్రూవ్ చేయబోతుంది. Thanks a lot, Taapsee, for being part of this film. Without you, 100% this film wouldn't be what it is today. You're the best. And Ritika Singh also, National Award winner, and their dedication, for this film or for any film is beyond what an actor does. They just get involved, they get connected to the whole script. I think without these actors, 100% to ఈ సినిమా ఇంత బాగా వచ్చిండేది కాదు. సో మేము మా సినిమా గురించి ఎక్కువ చెప్పకూడదు. 24th మీ ముందుకు వస్తున్నాం. మేమైతే హానెస్ట్గా పనిచేసాం. ఐ థింక్ యూ ఆల్ విల్ ష్యూర్లీ లైక్ ఇట్. 12 సంవత్సరాల ముందు 2006లో ఒక విచిత్రం అనే ఒక సినిమా ద్వారా మీ ముందుకి వచ్చాను. అప్పుడు ఆదరించారు. దాని తర్వాత తమిళ్లోకి వెళ్ళి చాలా సినిమాలు చేశాను. అది ప్లాన్డ్ అటెంప్ట్ అయితే కాదు. లైఫ్ ఇస్ నాట్ మనం డిసైడ్ చేసి జరిగేది కాదు. లైఫ్ ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటుంది. చాలామంది అడిగారు ఏంటి తెలుగులో లీడ్గా సినిమాలు మీరు చేయరా అని చెప్పి. మా అమ్మమ్మ ఎప్పుడు నన్ను అడుగుతూ ఉంటుంది, రే తమిళ్లోకి వెళ్ళి చేస్తున్నావు, ఓకే తెలుగులో ఒక సినిమా హీరోగా చేయరా అని చెప్పి. ఆవిడ భాష, ఆవిడ హీరో అంటే అట్లా ఉంటుంది ఆవిడకి. I think this film, after 12 years as the lead, I'm dedicating this film to you, Amama. I hope you'll like it. Thank you. Thanks a lot.